మరి దినమున మనము 41వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వారు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటికై తన మడిమునెత్తును. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. కాబట్టి మనం గమనించాలి, ఈ లోకంలో సహజంగా బీదలు అనబడినటువంటి వారంటే కొద్దిగా సంపాదించిన వారికి కావచ్చు, అమితంగా సంపాదించినటువంటి వారికి కావచ్చు, ఒక చిన్న చూపు ఉంటుందన్నమాట. సహజంగానే వారిలో అది ఉంటుంది. అంటే అందరని కాదు, కొందరిలో. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే వాడు బీదవాడై ఉన్నాడు. అంటే వాళ్ళలో ఏంటి లోపం? నీలాగా 2 చేతులు లేవా? ఉన్నాయి. నీలాగా 2 కాళ్ళు లేవా? ఉన్నాయి. నీకున్నట్టే 2 కళ్ళు లేవా? ఉన్నాయి. అంటే నీలో ఉన్నటువంటివి ఏమైతే దేవుడి దగ్గర నుండి నువ్వు పొందుకొని ఉన్నావో అవన్నీ వాళ్ళలో ఉన్నాయి, దేవుని దగ్గర నుంచి వచ్చినవి. అయితే లేనిదేంటి? ఈ లోకమందు సంపాదించిన సంపద వాడి దగ్గర లేదు. ఇది ఒక్కటే వ్యత్యాసం. అయితే దాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, బంధువులు కూడా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి జడ్జి చేస్తుంటారు. నీ దగ్గర బాగా ఉంటే నువ్వు ఎప్పుడు వారి యొక్క ఆలోచనలో ఉంటూనే ఉంటావు. నీ దగ్గర ఏమీ లేదనుకోండి, వారు గుర్తుకు కూడా రావు. ఎందుకని? పిలిస్తే మరలా నీకు ఏదైనా చేయాలా, ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయి. లేదు, ఏదైనా ఊరికి ఏదైనా కాలక్షేపానికి మాట్లాడితే నువ్వు బాధలు చెప్తావు, కష్టాలు చెప్తావు. ఇవన్నీ విని వాళ్ళు ఏ సాయం చేయకూడదు అనుకునేవారు. కాబట్టి ఇవన్నీ వినటం అవసరమా మనకి అనేటటువంటి ఆలోచనలో సహజంగా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? అలాంటి బీదల్ని ఎవరైతే కటాక్షిస్తాడో, కటాక్షించడం అంటే వాడు ఉన్నది బీదవాడే అయి ఉండొచ్చు కానీ నా స్నేహితుడు, వాడు బీదవాడే అయి ఉండొచ్చు కానీ నా బంధువు, వాడు బీదవాడే అయి ఉండొచ్చు నా మిత్రుడు, లేదంటే నా పక్క ఇంటి వారు, నా పొరుగువారు. కాబట్టి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉన్నట్లయితే వారు ధన్యులుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు వారు. ఎందుకంటే ఆపత్కాలమందు దేవుడు వారిని ఆ యొక్క ఆపద నుండి తప్పించే విధముగా వారు ఉంటారు. కాబట్టి మనం గమనించాలి, మనం బీదవారుగా ఉండి ఉండొచ్చు, కడుపేదగా ఉండొచ్చు. లేదు 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 అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను కటాక్షించడానికి ఒక మనుషుడు నీ ప్రక్కన ఉండకపోవచ్చు, కానీ ఎవరుంటారమ్మా? ఇప్పుడు దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి గమనించాలి, మనం కూడా మనకన్నా తక్కువ వారిని చూసి మనం ఎప్పుడు కూడా వారిని తక్కువగా చూసేవారు ఉండకూడదు. అంటే తక్కువ వారు అంటే మన యొక్క ఆలోచన విధానాల్లో ఒకవేళ వారు స్థితిగతులు కొంచెం తక్కువగా ఉండి ఉంటే
అలా అని వారిని చిన్న చూపు చూసేవారుగా మనం ఉండకూడదు. నిన్ను ఎలాగ నీవు ఆలోచిస్తూ ఉంటావో అతన్ని కూడా నీ వలే ఆలోచించేవారుగా ఉండాలి. నీ సహాయం కోరినటువంటి వారైతే కనుక నీవు వారికి సహాయం చేయుటకు ఎప్పుడు కూడా వెనుతీయకూడదు. అర్థమైందా? కాబట్టి ఆలోచించాల. మనం ఎప్పుడు కూడా దేవుల్లో ఎదిగి ఫలించాలి అని అనుకుంటా ఉన్నప్పుడు మనము మొదటగా దేవుడు మనల్ని ఏ రీతిగా చేసి ఉన్నాడు, ఏమి మనకు వివరిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కనుక బీదలైనటువంటి వారు మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన ఇరుగు పొరుగే కావచ్చు, ఎవరినైనా సరే మనం చులకనగా చూసేటటువంటి విధానాన్ని తీసివేసి వారి ఎడల దయ కలిగిన వారుగా ఉండి ఉండాలి. గమనించాలి. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఎవరైతే బీదల ఎడల కటాక్షము చూపిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడమ్మా? కాపాడతాడు, బ్రతికిస్తాడు. అర్థమవుతుందా? భూమి మీద వాడు ధన్యుడవుతాడు. ఈ భూమి మీద వాడు ఎలా ఉంటాడమ్మా? దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాడు. వారి శత్రువుల ఇచ్చకు వారిని అప్పగించాడు దేవుడు. ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు. ఎవరి స్థాయిని బట్టి వారికి శత్రువు ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి బంటి స్థాయికి బంటి శత్రువు ఉంటాడు. ఎవరు? స్కూల్లో బంటి పెన్సిల్ అడిగితే పెన్సిల్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వనేది మరుసటి సమయం నుంచే శత్రువు. ఎవరి స్థాయికి మించిన శత్రువులు వారికి ఉంటారు అన్నమాట ఈ లోకంలో. కాబట్టి అలాగున ఉన్నటువంటి ఆ శత్రువు చేతికి దేవుడు మనల్ని, వారి ఇష్టానికి మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి గమనించాలి. అలాగే రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. అంటే రోగశయ్యం అంటే ఏంటిదమ్మా? ఏంటిది? హాస్పిటల్ బెడ్స్. అవునా? శయ్య అంటే ఏంది? మంచం అనేగా, పడక అనేగా. రోగము అంటే కలిగింది, మనకు వచ్చేటటువంటి వ్యాధి. సో అలాంటి స్థితిలో ఉన్నా కూడా, అంటే బెడ్ రెస్ట్, బెడ్ మీద నువ్వు ఉండాల్సినటువంటి విధానంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆదరించి నీ రోగమును దేవుడు ఏం చేస్తాడమ్మా? స్వస్థపరుస్తాడు. ఎప్పుడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించుట పరిపూర్ణంగా చూపించగలిగినప్పుడు. అర్థమవుతుందా? చూపించలేనప్పుడు కాదు. కాబట్టి గమనించాలి. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కీర్తనకారుడు ఏమని? అయ్యా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించయ్యా, నా ప్రాణమును స్వస్థపరచుము అని నేను మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. మరి ఇది సహజం. ఇది లోకంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి విధానం. ఎవరికన్నా పడకపోతే వారు ఎప్పుడెప్పుడు పోతారా ఈ భూమిని అని వదిలిపెట్టని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వారు పోవటం లేదని పంపించేవాళ్ళు కూడా ఉంటారు. పంపించేవాళ్ళు ఉండరా? ఇక ఎల్లవేందిరా అని చెప్పి తొందరపడి పంపించేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని ఎక్కడ చూడొచ్చు మనం? తొందరగా పంపించే వాళ్ళని ఎక్కడ చూడొచ్చు అమ్మా? నేరం రుజువు అయితే జైల్లో చూడొచ్చు. వాళ్ళు ఉంటారా? ఉండరా? తొందరగా పంపించేవాళ్ళు ఉంటారు. కాబట్టి మన శత్రువులు మన విషయమై అలాగా మాట్లాడుతున్నా సరే, మన అంతము కొరకు వారు ఎదురు చూస్తున్నా సరే, దేవుడు మన పక్షాన నిలబడి ఉంటాడు. ఎప్పుడు నీలో కటాక్షింప కలిగిన గుణం నీకున్నప్పుడు, ప్రతి ఒక్కరిని నీతో సమానంగా నువ్వు చూడగలిగినప్పుడు. అర్థమవుతుందా? నీ పొరుగువాడిని, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే. కనుక గమనించాలి. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయపు పాపమును పోగు చేసి కొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధుల్లో దాన్ని పలుకుచున్నాడు. మరి ఒకడు నన్ను చూడగోర వచ్చినప్పుడు, నన్ను చూడాలి అని వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటమ్మా? అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే ఏంటంటే అబద్ధాలు అంటే ఏమీ లేదు. మనలో చాలామంది పైకి ఒక మాట, లోపల ఒక మాట ఉంటుంది. పైకి మాత్రం
ఎవరన్నా రోగంతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళిపోయి పైకి మాత్రం మనం తొందరగా కోలుకోవాలమ్మా, ఏం కాదు భయపడవాక, తొందరగా నీకు బలం వస్తుందిలే, నీరసం పోయిద్దిలే అని పైకి చెప్పి లోపల మాత్రం బాగా జరిగింది, ఇట్లాగే ఉండాలి అని అనుకోమా? అనుకునే వాళ్ళని లేమా? ఉంటారా లేరా? ఉంటారు. అలాగున ఉండకూడదు. ఎందుకంటే కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. పాపము పోగు చేయటువంటి ఏమి లేదు, ప్రత్యేకంగా పాపాన్ని పోగు చేయటువంటి ఏమీ లేదు. వాని గురించి నీ హృదయమందు విమర్శ కలిగిన ఎడల ఆ యొక్క విమర్శ వారి యొక్క నాశనకరమైనటువంటి విధానాన్ని సపోర్ట్ చేసేది అయి ఉంటే కనుక నువ్వేం చేసినట్టు? పాపం చేసినట్టు. ఎందుకంటే విమర్శ ఏమైందమ్మా? విమర్శే పాపం. విమర్శించుట అనేది పాపముతో కూడుకున్నదై ఉన్నది కనుక గమనించాలి. అలాగే చూడమ్మా, వాడు బయలు వెళ్ళి వీధుల్లో దాన్ని పలుకుచున్నాడు. ఏదంటే మనం లోపల దాచుకొని పైకి మాట్లాడింది వదిలేసేదను, లోపల ఏదైతే ఉందో అది మనం బయటికి వెళ్ళి అందరితో చెప్తాం చూసారా, ఆ రీతిగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాను అనమాట. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అంటే అందరూ కూడా ఏమంటూ ఉన్నారమ్మా? ఏం చెప్తున్నారంటే నన్ను ద్వేషించిన వారంతా కూడా గుసగుసలాడుతున్నారు. ఇంకా పోలా, ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు, పోతే పోయిద్దిగా, మాకు ఈ బాధ తప్పుద్దిగా, అలాగా ఇంకా ఇంకా నాశనం అవ్వలేదేంది అనేటటువంటి ఆలోచనలు కలిగిన వారు, ఇంకా అప్పటికి కూడా కీడు చేయాలని ఆలోచించేవారు అందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఏమంటున్నారు? ఇంకా కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. మరి కీర్తనాకారుడు దేవుణ్ణి ఎందుకు వేడుకుంటున్నా అంటే ఈ వేదన అంతా కూడా ఎవరైతే దేవుడు సృజించినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క నరుణ్ణి కూడా సమానంగా చూస్తాడో అటువంటి వానికి కలిగినది కుదరని రోగమైనా సరే వాని దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నా అంటే అనేక మంది శత్రువులు వాడి మీద కూడి వాడి మీద కీడు చేయాలని ఆలోచించినా కూడా, వాడిని నాశనం చేయాలని ఆలోచిస్తున్నా కూడా వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు సఫలీకృతం చెయ్యక విఫలం చేస్తాడని చెప్తూ ఉన్నాడు. అంటే దీనికి ఆపోజిట్లో చూస్తే ఏమని అర్థం? వేదనను కటాక్షించని వాడు దేవునికి విరోధి అవుతాడు. దేవునికి విరోధి అయినప్పుడు వాడి శత్రువుల చేతికి వాడు చిక్కుతాడు. వాడి శత్రువుల చేతికి వాడు చిక్కినప్పుడు శత్రువులంతా కూడా ఒక శత్రువుకి ఇంకో శత్రువు దొరికినప్పుడు కూర్చో, భోంచేయి, టీ తాగు, కాఫీ తాగు అంటాడా? ఏమంటాడమ్మా? మాటలతో మొదట కుల్లబొడుస్తాడు, తర్వాత చేతలతో చూపిస్తాడు. అవునా కదా? కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ఉండటకై అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఆలోచించండి. మనం పేదల్ని కటాక్షించట్లా, ఓకేనా? మనం దేవునికి శత్రువు అయ్యాం, అంటే దేవునికి వ్యతిరేకమైన వారుగా ఉన్నాం కాబట్టి దేవునికి శత్రువు అయ్యాం. దేవుని శత్రువు మనకు మిత్రుడు అవుతాడు. వాడి శత్రువే కానీ మనకు మిత్రుడుగా అవుతాడు. ఎవరు వాడు? ఎవరమ్మా? అపవాది. అపవాది మనకు మిత్రుడయ్యాడు అనుకుంటుంటాం మనం, కానీ మనకు వాడు శత్రువే. ఎందుకని? మనల్ని లెగసే అవకాశం లేకుండా, కోలుకోకుండా దెబ్బతీస్తాడు. అంటే పాపపు ఊబిలో మనల్ని ఏం చేస్తాడమ్మా? నేను చదువుకున్నాను, జిగటగల ఊబిలో నేను మునిగిపోవచ్చున్నా కూడా నీవు నన్ను ఎత్తి పట్టుకొని నా పాదమును నీవు స్థిరపరిచావు. అవునా? ఇక్కడ ఆ అపవాదం ఏం చేస్తాడంటే మోసకరమైనటువంటి మాటలతో, మభ్యపెట్టే మాటలతో మనల్ని పడివేసి ఆ పాపపు ఊబిలో మనల్ని కూరుకుపోయేలా చేస్తాడు. ఇక లెగవగలుగుతాం పైకి. ఎందుకని? దేవుడు మనల్ని చేయి విడవలా, మనం దేవుడు చేయి విడిచేసాం. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు చేయి విడిచాం? ఎలా విడిచాం అంటే దేవుడు చెయ్యమన్న పనిని మనము చెయ్యలేదు. ఒక్క నిమిషం, ఫోన్లని కట్టయిపోయింది. దేవుడు చేయమన్న పనిని మనము చేయలేదు. అర్థమైందా? దేవుడు ఏమేమి పనులు చేయమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను పూజింపాలన్నాడు, ఆరాధించాలన్నాడు, ప్రేమించాలన్నాడు. అవునా?
మరి మనకు అవన్నీ కూడా అంటే మన హృదయంలో ఇముడ్చుకునే మాటలుగా ఉండవు. దేవుడు చెప్పిన ప్రతిదానికి మనం వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటాం. కావున మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. అసలు మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క నడవడిక, మన యొక్క సమస్త ప్రవర్తన ఏ వైపు వెళ్తుంది అనేది మనల్ని మనం యోచించుకోవాలి. అలాగన మనము పరిశీలించుకుంటూ దేవునిలో ఎదిగేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే కుదరని రోగం వచ్చినా కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నీకు కలిగిన విశ్వాసము నిన్ను ఎప్పుడూ కూడా దేవునిలో స్థిరపరుస్తూ ఉంది. అర్థమవుతుందా? దేవునిలో నిలబెడుతూ ఉంది. ఎందుకంటే నీకు కలిగిన విశ్వాసముతో నువ్వు ఒకటి పొందుకుంటావు. ఏంటది? దేవునికి ఇష్టమైన బిడ్డ అనేది పొందుకుంటాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అర్థమైందా? కాబట్టి గమనించాలి మనం. కనుక గుర్తుపెట్టుకోండి, మనము కుదరని రోగముతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన విశ్వాసము మనల్ని స్థిరపరిచి బలపరిచి నిలబెట్టే విధముగా ఉంటుంది. కనుక గమనించాలి. చూడమ్మా, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. అంటే నా క్లోజ్ ఫ్రెండ్, హితుడు, ఓకేనా? నా క్లోజ్ ఫ్రెండ్. నేనేం చేశాను? వాడిని నమ్మాను, నా ఇంట వాడిని చేర్చుకున్నా, వాడు నా ఇంట భోజనం చేసిన వాడు. మనం అంటూ ఉంటాం, అరే నీకు ఇంట్లోంచి పంపించేస్తే నా ఇంట్లో ఉంచుకున్నాం కదరా, నీకు భోజనం పెట్టాం కదరా, అలాంటి మాకే నువ్వు అన్యాయం చేసావు అని మనం అంటూ ఉంటాం అన్నమాట. అలాగా అంటే నేను నమ్మిన నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడై ఉన్నాడు. అయినా కూడా వాడు ఎలా ఉన్నాడు? నన్ను తన్నుటకై తన యొక్క మడిమను పైకెత్తాడు. అంటే కాలుతో తన్నుతున్నారు అని అర్థం. కానీ మనం లోకంలో ఉన్నటువంటి వారిని అంతగా నమ్ముతూ ఉన్నాం, కానీ అంత విధానంతో దేవుని నమ్మామా? క్లియర్గా చెప్తున్నాడు కదా, నేను నమ్ముకొని నా విహితుడు అంటే నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఓకేనా, నా ఇంట భోజనం చేసిన వాడు. అంటే వాడిని అంత నమ్మాను నేను, కానీ వాడు ఏం చేస్తున్నాడు? నన్ను తన్నడానికి కాలెత్తున్నాడు. అంత నమ్మకం దేవుని మీద మనం చూపిస్తే కనుక దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడమ్మా? ఎలా హక్కుని చేర్చుకుంటాడు? అవునా కదా? కాబట్టి గమనించాలి. చూడమ్మా, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడని తెలియనాయను. అంటే నా శత్రువు ఎప్పుడైతే ఉల్లసించకుండా ఉంటాడో, ఎప్పుడైతే ఆనందించకుండా ఉంటాడో, అప్పుడు నీవు నన్ను లేవనెత్తావని తెలుసుకుంటాడు, నన్ను నిలబెట్టావని తెలుసుకుంటాడు, నాకు బలమునిచ్చావని తెలుసుకుంటాడు. ఎందుకంటే నేను వారికి ప్రతీకారం చేస్తాను కదా. అప్పుడు వాడు తెలుసుకుంటాడు ఏమని? నేను నీకు ఇష్టుడనని. అర్థమైందా? కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. గమనించాలి. ఇంకా చూడమ్మా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదవు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఆయన చెప్తున్నటువంటి విధానం ఏమంటున్నాడమ్మా? అయ్యా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. అంటే నీవు నన్ను ఎలా చేస్తున్నావు? నా యథార్థత ఏదైతే నీ కనుదృష్టి ఎదుట నిందారహితంగా ఉన్నదో దానిని బట్టే నీవు నన్ను నడిపిస్తున్నావు, నన్ను బలపరుస్తున్నావు, నన్ను స్థిరపరుస్తున్నావు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. ఏ రీతిగా అంటే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. అంటే
అనేకమైన దినముల నుండి ఇంకా రాబో అనేకమైన దినముల వరకు స్తుతింపబడును గాక. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడికి దగ్గరగా ఉంటే మనం అంటే దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి, అంతే కదా, మనమే సంతోషంగా ఉంటాం, అంతే కదా. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నువ్వు చెప్పకనే చెప్పే విధానము, ప్రచురపరిచే విధానము, దేవుల్లో నీవు నడిచిన విధానాన్ని బట్టి అదే ప్రాచుర్యతను పొందుకుంటుంది. దేవుని గొప్పతనము, దేవుని మహిమ సమస్తము కూడా. అప్పుడు దేవుడు ఏ రీతిగా కొనియాడబడతాడు తెలుసా? అన్యజనుల ఎదుట ధన్యకరంగా ఉంటాడు దేవుడు. నువ్వేం చెప్పక్కర్లా, నువ్వేమీ వివరించక్కర్లా, కానీ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ సమస్తము దేవుని మహిమపరిచేదై ఉంటే, దేవుని కనబరిచేదై ఉంటే, దేవునికి ఆ సమస్తమును బట్టి కలిగే మహిమ ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుణ్ణి నమ్ముకొని ఆ విధంగా దేవుళ్ళు ఎదుగుతూ ఫలించేవారుగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.